యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షముగా ఉండి మన సమస్యలన్నింటిలో నుండి విజయం చేకూర్చే దేవుడు ఆయన. మీ అనుదిన జీవితంలో ఎదురయ్యే సమస్యల తట్టు చూచి మీ హృదయములలో జంకక, భయపడక, ధైర్యము కలిగి జీవించే అని దేవుడు పలుకుచున్నాడు. మనలను భయపెట్టి బెదిరించే తరిమి ఎన్నో సమస్యలు మన చుట్టూ తరుముతూ తిరుగుతూ ఉంటాయి. అట్టి పరిస్థితుల్లో మనము ఆ సమస్యలకు భయపడక, అధైర్యపడక, సహనాన్ని ముఖ్యంగా కోల్పోక మన తండ్రి అయిన దేవునితో మన సమస్యలన్నింటినీ పరిపూర్ణమైన నమ్మకముతో విన్నవించుకోగలిగితే మన తరపున దేవుడు యుద్ధం చేస్తాడు, మనకు విజయం అందిస్తాడు. సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక మీరు ధైర్యం విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును. శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆ శత్రుని చూసి భయపడవద్దు, వారిని చూసి జడివద్దు. నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడని వాక్యం సెలవిస్తుంది. కనుక గొప్ప దేవుని కలిగిన నీవు దేని గురించి కలవరం చెందకు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు, ఏదియు నీకు ఎంత మాత్రమో హాని చేయదు. దేవుడు నీతో ఉన్నాడు. గొప్ప దేవుని కలిగిన నీవు దేని గురించి కలవరం చెందకు. నీతో ఉన్న దేవుడు పరాక్రమశాలి. యెహోవా, నా శ్రమ నీకే తెలుసున్నది, నన్ను జ్ఞాపకము చేసుకుము దేవా అని దేవుని వైపు చూడు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించినని వాక్యం సెలవిస్తుంది. అలాగా నీవు కష్టకాల సమయంలో మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూసి నీవు మొరపెట్టినట్లయితే నీకు అన్నయూ దేవుడు విజయాన్ని చేకూరుస్తాడు. నీతో కలహించు వారిని నీవు వెదుకుదువు, కానీ వారిని కనుగొనలేకపోవుదు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అబావులవుదురు. కనుక దేవుని గూర్చి నీవు ఆశ్రయించు, దేవుని గూర్చి నీవు అతిశయించు. మీకు బాధ కలుగునప్పుడు ఆయనే మీకు ఆశ్రయ దుర్గము. నీతిమంతులు ప్రార్థన ఆయన అంగీకరించును. కనుక దేవుని వైపు చూడు, నీ ఉపద్రవమన్నీ ఆయన తొలగింపచేయును. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెనని నీవును కీర్తనకారుని వలె దేవుని మహిమపరచదు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.